మొన్న ఒక పాస్టర్ డెత్ ఇన్సిడెంట్లో ఫస్ట్ డేనే వచ్చి తెగ ఫీల్ అయిపోయారుగా బిఆర్ షఫీ గారు. మరి ఇదేంటి? జరిగినటువంటి దాడి ఒక ప్రాంతం కోసం జరిగినటువంటి దాడిగా స్పష్టంగా తెలుస్తుంది. మతానికి సంబంధం లేనటువంటి దాడి ఇది. కాబట్టి ఇక్కడ భారతదేశం మీద దాడి జరిగినటువంటి దాడే తప్ప ఇక మతం మీద, హిందువుల మీద జరిగిన దాడిగా ఎవరైతే చిత్రీకరిస్తున్నారో, హిందువుల మీద జరిగిన దాడిగా ఎవరైతే చిత్రీకరించారా? అవునా? వాహ్, మీరు ఇచ్చిన భాషను చాలా మంచిగా వినసొంపుగా ఉంది. తెలుగు మీద మంచి జబర్దస్త్ పట్టు కూడా సంపాదించారు. అందుకు మిమ్మల్ని అభినందించాల్సిందే. మరి ఇదేంటి? ఆ టైంలో మిమ్మల్ని ఏమని అడిగారమ్మా? అంటే వాళ్ళు అడిగారమ్మా పట్టుకెళ్ళి? వాళ్ళు వచ్చి ఇద్దరు చేతులు పట్టుకొని కింద లై డౌన్ చేస్తుంటే హిందువా ముస్లిమా అని 2 times అడిగారంటండి. He was sitting there and he has just one thing, kalima. So I said पता नहीं इंग्लिश में बात करो, उसका मतलब क्या है? So kalima and then shot. ఒకసారి ఆలోచించాలి. ఎప్పుడైతే ఉగ్రవాదులు దాడి చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి సయ్యద్ హుసేన్ షా పోరాడి ప్రాణం కోల్పోలేదా? చంపే ఉగ్రవాది సయ్యద్ హుసేన్ షా ముస్లిం కదా, మరి ఎందుకు చంపారు? అక్కడ మతం చూడలేదు వారు. ఆదిల్ హుసేన్ అనే ముస్లింది యాక్సిడెంటల్ డెత్, అంటే పానిక్ అయి పారిపోవడానికి ట్రై చేసినప్పుడు కాల్ చేయడం అలా. కానీ మిగతావన్నీ టార్గెటెడ్ కిల్లింగ్స్. మతం పేరు మీద, కులాల పేరు మీద వెడగొట్టి స్వలాభం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేయబాకండి. స్వలాభాల కోసం ఎవడు చేస్తున్నాడో జనాలకి తెలుసులే, కానీ ఇది వీళ్ళ ఒరిజినల్ రియాలిటీ. ఇప్పటికైనా మనం రియలైజ్ అవుదాం.